చెప్పాలంటే ఏం కావాలి? కులం బంగారం. కులం బంగారం కాదు, మెడల పుస్తకాలకపోయే దండుపాలెం బ్యాచ్ కాంగ్రెస్ బస్తా అంటుంది మా తమ్ముడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతున్నారు. ఇలా ఉన్నది ఆ పరిస్థితి. అన్న తప్పు రేవంత్ రెడ్డి కాదు, మనదే. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు? వెనకటి రోజులు మళ్ళా తెస్తా అన్నాడు. తెచ్చింది కదా. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? మార్పు బాగుందా? మరి ధర్మారెడ్డి వద్దని ప్రకాష్ రెడ్డిని తెచ్చుకుంటారు. మంచిగా ధర్మరాజు అసలు ధర్మారెడ్డిని పక్కన పెట్టి ప్రకాష్ రెడ్డిని తెచ్చుకుంటారు. మరి భరించాలి. అందుకే ఓటేసేటప్పుడే ఆలోచించాలి. ఓటేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. వాడు చేతిలో 1000 రూపాయలు నోటు పెట్టగానే ఆగం కావచ్చు, రంగుల కల సినిమాలు పెట్టగానే ఆగం కావచ్చు, అరిచేతుల స్వర్గం పెట్టగానే ఆగం కావచ్చు. ఒక ఓటు తప్పు ఓటేస్తే, ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడాలి. అదే వచ్చింది ఇవాళ పరిస్థితి. రైతు బంధు ఆగింది, మనకు రైతు బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చట్టం వస్తలేదు. ఆగం జగన్నాథం అయింది పరిస్థితి. అందుకే ఎల్లుండి ఆగం కాకుండా పైసలు ఇస్తే తీసుకోండి. వాడు ప్రమాణం చేయమంటే చేయండి. మంచిగా ప్రమాణం చేయమంటాడు. కాంగ్రెస్ ఉంటాడు, వాడు హుషారుగా లంగ పైసలు కదా ప్రమాణం చేయమంటాడు. మంచిగా చేయిదాపుడు ప్రమాణం చేయమంటాడు. దేవుడు పట్టం ఇక్కడ పెడతాడు, పెట్టుంది. మంచిగా చేయిదాపుడు. చేయిదాపి వాడు బయటకు ఏం చదువుమంటే చదువుడు. మనసులో మాత్రం తుప్పాలు అనుకోవాలి. మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. 11వ తారీఖు ఏ గుర్తుకొట్టేయాలి? కారేనా? పక్కన అసలు కారు గుర్తుకొట్టేసి అంతా చేయలేవట్టు. మామూలు కాదా? ఆకలిస్తుంది. ఇక్కడ ఎన్నుకున్న అక్క చెల్లెలు ఇక్కడ భోజనాలు రెడీ ఉన్నాయో ఒకసారి గట్టిగా నిర్వహించాలి. మాట్లాడు చేయండి. మొండి చేయి కాదు, పిడికిలే పిడికిలి పైన మామూలు కాదు. రాహుల్ ఎంటర్ప్రైజెస్ మీద కారు గుర్తుకే అందరినీ చూస్తున్న ఎన్నికలు లేవట్లేదు. ఆ పైన పిడికిలి 2 పిడికిలు లేవట్లేదు సార్. 2 పిడికిల్లో అంబేద్కర్ అక్కడ నిజంగా ఆ ఎంకరణ వంట బ్లూ షర్ట్ ఏమైనా కనబడుతున్నావు? పని చేయవద్దు. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. ఇక్కడ తమ్ముడు రాకేష్ మీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి వచ్చి బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ కంపెనీ పథకాలు ఎత్తి 250 మందికి పథకాలు ఉద్యోగాలు ఇస్తున్నాడు రాకేష్. ఒకసారి బంగారం వస్తుంది క్యాండిడేట్ మీ ధర్మారెడ్డి గారు మీ దగ్గర తెచ్చిండు. మరి ఇంకొక 250 మందికి ఉద్యోగాలు కావాలంటే రాకేష్ గెలవాలి, గులాబీ జెండా ఎగరాలి. మీ పిల్లల కొలువులు కావాలన్నా కావాలంటే రాకేష్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి పెట్టి ఆయన భార్యను కంపల్సరీ గెలిపించుకోండి. ఎన్ని వార్డులు ఉన్నాయి? 20 22 22 పేర్లు చదవాలి. అందరూ చదవాలి. 1వ వార్డు వెంకట స్వామి దుబాసి, 2వ వార్డు శ్యామల బొచ్చు, 3వ వార్డు పంచగిరి సృజన, 4వ వార్డు చిలువే సునీత, 5వ వార్డు గొడుగు రజిత, 6వ వార్డు రాము, 8వ వార్డు ఆడపడి రాము, 9వ వార్డు కవిత బండారి, 10వ వార్డు స్వప్న పుట్ట, 11వ వార్డు విక్రమ్ మార్తా, 12వ వార్డు గంట కళావతి, 13వ వార్డు దగ్గు సునీత, 14వ వార్డు దీప్తి పడివేల, 15వ వార్డు కందుకూరి వేణు గోపాలమూర్తి, 16వ వార్డు బండి సారంగపాణి, 17వ వార్డు రజనీ శనిగరం, 18వ వార్డు 19వ వార్డు ఆకు బాబు, 20వ వార్డు పాలకొట్టి జ్యోతి, 21వ వార్డు చంద్రపల్లి, 22 హిందూ నివేష్. అందరినీ గెలిపించుకొని 22 కారు గుర్తు మీద వచ్చేసి వాడు పైసలు మంచి మొదలుకొని రోజు మాత్రం కారు గుర్తుంది. తప్పకుండా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతూ ఈ ఎండలో తోలుతున్నందుకు మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బీసీలో కూడా 50% రిజర్వేషన్. మరి వాళ్ళు రేవంత్ రెడ్డి ఎగ్గొట్టినా నేను నా పార్టీ ఇక్కడ ఇచ్చినామని చెప్పి ధర్మారెడ్డి గారు మొత్తం 22లో 11 మంది బీసీ సోదరులకు ఇచ్చినందుకు ధర్మారెడ్డి గారికి ఒకసారి అభినందనలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.